క్రియాశీలక సభ్యత్వం చేసినప్పుడు మొట్టమొదటి సంవత్సరం మీ అందరికీ తెలుసు, కేవలం 60,000తో ప్రారంభించుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 60,000 నుంచి 1,00,000 వరకు వచ్చాం. 1,00,000 నుంచి 11 లక్షల వరకు వచ్చాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరి సహకారంతో మొన్న జరిగిన సాధకులు ఏ విధంగా కష్టపడి పనిచేశారో, కైకలూరు నుంచి సుమారు 154 మంది సాధకులు క్షేత్రస్థాయిలో పర్యటించి 12,400 సభ్యత్వం కైకలూరు నియోజకవర్గానికి చేయగలిగారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 24 లక్షల సభ్యత్వం ఈరోజు జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగే సత్తా మీ అందరి కృషి వల్లనే సాధ్యమైందని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, సాధకులన్నా లేదా మనం చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా మనం పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధులుగా మనం క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం. దీంట్లో స్వార్థాలు ఉండవు. ఎందుకంటే మొదటి రోజు నుంచి కూడా మన పార్టీలో చేసిన కార్యక్రమాలన్నీ కూడా స్వచ్ఛందంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం నిలబడడం తప్ప, ఒక కార్యక్రమం చేస్తే మనకు ఓట్లు వస్తాయి లేదా ఒక వర్గం మనకి దగ్గర అవుతుందనే ఆలోచనతో మనం ఏనాడు కూడా చేయలేదు కార్యక్రమాలు. ఆ సిద్ధాంతాలు, ఆ విలువలు, రాజకీయాలంటే ఈ విధంగా ఉండాలి, ఆ తేడా తెలియడానికే పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీని స్థాపించి ఇంత దూరం తీసుకురాగలిగారు. ఆ రోజులో ఎవరు కూడా ప్రభుత్వంలో మనం భాగస్వాములు అవుతామనే నమ్మకం లేదు. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారి మాటే శిరోధార్యం. ఆయన ఏ విధంగా మమ్మల్ని నిలబడమంటే ఆ విధంగా నిలబడతాం, పార్టీ కోసం కష్టపడతామని మన జన సైనికులందరూ కూడా ఆ రోజున ఎక్కడికి వెళ్ళినా కూడా అదే అభిమానం, అదే నమ్మకం, అదే పట్టుదలతోటి పార్టీని ఇంత దూరం తీసుకురాగలిగాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది, అర్థం చేసుకోవాలని మనం చేసేది ఏంటంటే, నేను ఒక 5 నిమిషాలు దాదాపు నేను మాట్లాడిన తర్వాత మీ అందరితోటే మాట్లాడిస్తాం. మీ అందరితోటే మేము ఒక ముఖాముఖి కార్యక్రమం, ఒక చర్చా వేదిక, దానికోసమే ప్రత్యేకంగా ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో నేను ఇందాక అన్నట్టు పార్టీని ఏ విధంగా మనం ప్రజల్లోకి ముందు తీసుకువెళ్దాం, ఎటువంటి సమస్యలపైన మనం ఇబ్బంది పడుతున్నాం. కూటమిలో సహజంగా చిన్న చిన్న విషయాలు ఒక్కొక్కసారి భూతద్దంలో చూపిస్తారు. పత్రికల్లో ప్రత్యేకంగా మన సోదరులంతా ఇక్కడ ఉన్నారు, వారు కూడా వారి బాధ్యత అనుకోండి. కానీ పార్టీ పరంగా జరగాల్సిన కార్యక్రమాలకు బదులుగా పర్సనల్గా జరిగే కార్యక్రమాలను కూడా ఒక్కొక్క సందర్భంలో పార్టీకి అంటగడుతూ ఉంటారు. మొదటి రోజు నుంచి కూడా మీరు ఒకసారి తిరిగి చూడండి. మీరు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పడం జరిగింది. అప్పుడు కూడా మన వీర మహిళలపైన కొంతమంది కించపరుస్తూ సోషల్ మీడియాలో విపరీత ధోరణి తీసుకుంటే, బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రాజమండ్రిలో ఉపన్యాసం ఇస్తూ, మా సొంత కార్యకర్తలు పొరపాటు చేసినా కూడా మీరు వెళ్ళి వాళ్ళపైన జిల్లా ఎస్పీ గారితో కేసు నమోదు చేయమని ఆ రోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రాథమిక హక్కులు అందరికీ ఉంటాయి. మహిళల్ని గౌరవించుకునే హక్కు, మహిళల్ని చూసుకోవాల్సిన బాధ్యత, వారి భద్రత విషయంలో ఏ విధంగా మనం మన సమాజంలో వారికి పెద్దపీట వేస్తామో దాని గురించి అర్థం చేసుకోవాల్సిన ఒక అవసరం కూడా ఈ రోజున ఈ సోషల్ మీడియా ద్వారా మనకి అందరికీ కూడా అర్థమవుతోంది. పార్టీ పరంగా ఏ కార్యక్రమం చేసినా కూడా మనందరం కలిసే చేసుకుంటాం, ఒక కుటుంబంలాగా చేసుకుంటాం. మనం ఇక్కడ ఒక నాయకత్వానికి మనం ప్రాధాన్యత ఇచ్చాం, గ్రూపులకి ప్రాధాన్యత ఇచ్చాం అనే భావన దయచేసి ఎవరిలో కూడా కలగకూడదు. జనసేన పార్టీలో ఏ గ్రూపు ఉండదు. జనసేన పార్టీలో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వర్గం తప్ప వేరే వర్గమే ఉండదు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అభిమానంగా కొంతమంది కష్టపడి ముందుకొచ్చి స్వార్థం లేకుండా వాళ్ళు సంపాదించుకున్న 4 రూపాయల్లో పాపం ఫ్లెక్స్ కట్టుకుంటారు, 10 మంది కలిసి బైక్ ర్యాలీలు చేస్తారు, అభిమానంగా దండలేస్తారు. ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా మనం ఒకరు నచ్చితే, మన పార్టీ కార్యక్రమాలు నచ్చితే మనం అందులో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో మన కార్యక్రమాలు చేస్తాం తప్ప, ఇక్కడ ఒక పదవి కోసమో లేదా ఒక వర్గం కోసమో, రేపటి రోజున ఇక్కడ నాకే పట్టు వస్తుంది, నా వల్లనే ఇక్కడ పార్టీ నిలబడిందనే భావన రాకూడదని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో మీ అందరికీ తెలుసు ఓటు ఎంత విలువైందో. క్షేత్రస్థాయిలో మనం పర్యటించి ఇంటింటికి వెళ్ళి ఆ రోజు మనం 3 జెండాలు పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన మేరకు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తామన్నప్పుడు ఎటువంటి త్యాగాలు పవన్ కళ్యాణ్ గారు చేశారో మీకు నేను గుర్తు చేస్తున్నాను. అనేక ప్రాంతాల్లో మనకు బలమైన చోట కూడా మనం సీట్లు వదులుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం రావాలి, ప్రజలకి మనం మేలు చేయాలి, జనసేన పార్టీ ఇందుకోసం కృషి చేస్తుంది
ఒక అంకిత భావంతో మనం నిలబడతాం. ఓటు చీలనివ్వను అని ఇప్పటం సభలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడానికి కోసం ఆ రోజు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. కైకలూరులో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి విజయం కోసం మీ అందరూ కూడా ఎంత కృషి చేశారో మా అందరికీ తెలుసు. అటువంటి సందర్భం ఈరోజు వచ్చింది కాబట్టి మళ్ళీ మీకు ఆ దృష్టికి తీసుకొస్తున్నాను. ఏలూరు జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ప్రతి నెల పర్యటించినప్పుడు కూడా మన నాయకులు కలుస్తూ ఉంటారు. కైకలూరు నుంచి కొంచెం తక్కువ, ఎందుకంటే మీలో మీకు ఒక సఖ్యత రావాలి, మీలో మీకు ఒక బలమైన ఆలోచన రావాలనే ఒక ప్రయత్నంతో నేను గర్వంగా చెప్తున్నాను, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే ఈ కార్యక్రమం మీకే ఆ గౌరవం తగ్గించారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడి నుంచే ప్రారంభించమన్నారు. కైకలూరు నుంచి ప్రారంభించమన్నది కూడా దానికోసమే. ఎందుకంటే కార్యకర్తల్లో అటువంటి భావన రాకూడదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదనే భావన రాకూడదు, ప్రభుత్వంలో జరగాల్సిన కార్యక్రమాలు పనులు మాకు జరగడం లేదనే భావన ఆవేదన మీలో ఉండకూడదు. ప్రభుత్వమే కాదు పార్టీలో కూడా మా గురించి ఎవరు కూడా వినడం లేదు, మేము ఎవరికి చెప్పుకోవాలనే భావన మీలో రాకూడదనే ఆలోచనతోటి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పంపించారు. కొన్ని సమస్యలు ఉంటాయి, కైకలూరులో కొన్ని సమస్యలు వచ్చినాయి, కానీ మేము పట్టించుకోలేదని మాత్రం మీరు అనుకోబాకండి. కొన్ని తెలిసే విధంగా పట్టించుకుంటాం, కొన్ని ఇమీడియట్గా ఫోన్లు చేసి మాట్లాడి నాయకత్వాన్ని పంపించి ఎవరు కూడా పొరపాటు చేయకూడదనే భావనతోటి సర్దిద్దుకుంటూ ముందుకెళ్తాం. ఒక పార్టీ నిర్మాణం అనేది ఒక రోజులో అయిపోదు. పార్టీ ప్రస్థానం కూడా ఈరోజు 12 సంవత్సరాలు మనం పూర్తి చేసుకోగలిగాం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో. అంటే దాని వెనుక ఎంత కృషి ఉండిందో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని అవమానాలకు ఆయన గురయ్యారో, అయినా కానీ ఏ విధంగా ఆయన బలంగా ఒక రాయిలాగా నిలబడి ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం జనసేన పార్టీని ఏ విధంగా ప్రజల్లో తీసుకొచ్చారో మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సంస్థాగతంగా మనం అందరం కూడా చేయాల్సిన ముఖ్యమైన అంశాలు నేను మూడు ప్రస్తావిస్తాను. ఒకటి, మనం ప్రజలతో మమేకం అవ్వాలి. ఖచ్చితంగా మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్ళాలి. గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, ఇంటింటికి మనం తెలుసుకోవాలి, వాళ్ళ సమస్య ఏంటో మనకి అవగాహన రావాలన్నప్పుడు మీరు పర్యటిస్తేనే ఆ సమస్య మీకు అవగాహన వస్తుంది. కేవలం పత్రికలు చదవడం వలన లేదా నాకే తెలుసు అని కొంతమంది నాయకులు ఏ విధంగా మాట్లాడతారో మీరు చూశారు. అది పొరపాటు. క్షేత్రస్థాయిలో ఎంత పర్యటిస్తే మనకి అంత పరిజ్ఞానం పెరుగుతుంది. రాజకీయాల్లో అనుభవం కన్నా మించింది ఏం లేదు. అనుభవం ఉంటేనే మనం రాజకీయాల్లో ఎదగలుగుతాం, అటువంటి నాయకత్వం చూపించగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా ముందుగా మనం ఆలోచించాల్సింది, ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని అందరూ నేను కోరేది, ఎందుకంటే మనం ఇక్కడ శాసనసభ్యుడిగా మనం బీజేపీ అభ్యర్థిని ఎంపిక చేసుకున్నా మనం చేసే కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఎన్డీఏలో కూటమిలో భాగంగా జనసేన పార్టీకి కూడా ఎంతో ఉంటుంది. దాన్ని మీరు మర్చిపోబాకండి, విమర్శించకండి. విమర్శించాల్సిన సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మనం ముందుగా మాట్లాడుకుందాం. ఒక వ్యవస్థ ఉంది మనకి పార్టీలో. ఈరోజు కూడా ఈ కార్యక్రమం అయిపోగానే సాయంత్రం 4 మాకు ఎన్డీఏ కూటమి సమావేశం విజయవాడలో ఉంది. నేను హరిప్రసాద్ గారు జనసేన పార్టీ తరఫున అక్కడ మాట్లాడతాం. 3 పార్టీల నుంచి అక్కడ ప్రతినిధులు ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమస్యలపైన, చిన్న చిన్న విభేదాలు ఎక్కడనున్నా, చిన్న చిన్న సమస్యలు ఎక్కడనున్నా వాటిని ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి, జిల్లా స్థాయిలో ఏ విధంగా చేయాలి, నియోజకవర్గ స్థాయిలో ఏ విధంగా చేయాలని దానిపైన ఎప్పుడు కూడా మేము చర్చించుకుంటూనే ఉంటాం.